అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎంకి ఘోర విషాదం, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలోని సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్ళగా ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె తన చేతి గాజులను పగలగొట్టుకొని వాటిని మింగి ఆత్మహత్య యత్నాన్ని ప్రయత్నించింది. ఆమెను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. అయితే ఆమె ఎందుకు కలవాలనుకుంది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే తెలియలేదు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కూడా ఇంకా తెలియలేదు. అయితే ఆ మహిళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.